బీసీడీలో ఉన్నాం. బీసీడీ నుంచి బీసీఏలో కలపాలని మన తమ్ముడు దారా యువరాజ్ గుజరాత్ గారు మన సమ్మక్క డేటా నుంచి ప్రస్తుతానికి 1వ టర్మ్ వరకు ఆయన హన్మకొండ వరకు పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఇది అయిపోయాక 2వ టర్మ్ కూడా ఉంటుంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కొనసాగుతుంది. కనుక మనం ప్రతి ఒక్క గ్రామంలో మన గుజరాత్లో ప్రతి ఒక్కరు ఆయన సంఘీభావం జరుపుకుంటూ మన యొక్క కులాన్ని బీసీ అంటే ఓసితం సమానం. అంటే దాదాపు మనకి ఎక్కడికి పోయినా అదే ఓసీ అనే గుర్తింపు వస్తుంది. అలాంటి కాకుండా బీసీఏలో కలపడం ద్వారా మనకు ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కమ్యూనిటీ పరంగా కానీ ఏ పరంగా కానీ మనం లబ్ధి చేకూర్చునే అవకాశాలు ఉంటాయి. కనుక మనందరం ప్రతి గ్రామాల ప్రతి ఒక్కరు యువరాజుకు సంఘీభావం తెలపాలని కోరుకుంటూ ఇక్కడ చేసినటువంటి సభ్యులందరికీ సంఘం వారి వివిధ గ్రామాల తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను. బాబు కొంచెం ఈరోజు ముదిరాజుల హక్కుల సాధన కోసం, ముదిరాజుల రిజర్వేషన్ సాధన కోసం దారం యువరాజ్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ నేటికి ఈ పాదయాత్ర 11వ రోజు. దాదాపు మెయిన్ రోడ్డు పరంగా చూసుకుంటే 140 కిలోమీటర్లే కానీ నేను తిరిగింది 200 కిలోమీటర్లు. ప్రతి గ్రామంలో మన ముదిరాజుల వాడలో తిరుగుతూ వాడ ఇల్లు తిరుగుతూ వస్తున్నా. దాదాపు 200 కిలోమీటర్లు తిరిగిన ఎక్కడ కూడా నేను పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ముదిరాజు కోరుకునేది మనకు రిజర్వేషన్ లేక నా కొడుకు జాబు వేయింది, నా బిడ్డకు జాబు వేయింది, రాలేదు, మంచి మంచి కాలేజీల సీట్లు రాలేదు అని చెప్పేసి బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు తప్ప మనోళ్ళు నాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు నష్టం జరిగినాడు బిడ్డ నువ్వు చేస్తారైనా మేము ఆశీర్వాదిస్తున్నాం. ఈసారైనా ముదిరాజులు బీసీల నుంచి ఏ కుమారులను ముందుకు మీకు 100కు 100% మీకు సపోర్ట్ ఉంటామని చెప్పేసి మనం ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈరోజు మచ్చాపురం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది. దీనికి ఈరోజు ఘనస్వాగతం మచ్చాపురం గ్రామంలో నాకు ఘనస్వాగతం పలికిన మచ్చాపురం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు లక్క రాములు గారికి, మత్స్య శాఖ అధ్యక్షులు కంబాల కోటి గారికి మరియు కర్ణాకర్ గారికి, రామమూర్తి గారికి, సాంబయ్య గారికి, కుమారస్వామి గారికి, రామచంద్ర గారికి, చంద్రమూర్తి గారికి, సాంబయ్య గారికి, సుధాకర్ గారికి, ఐలేందర్ గారికి, జయరాజు గారికి మరియు ముదిరాజ్ కుల బాంధవులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఊకల్ గ్రామ ముదిరాజ్ బంధువులు కుల సంఘ అధ్యక్షులు కోటేశ్వరన్న గారికి మరియు మాజీ సర్పంచ్ అశోక ముదిరాజన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మేము ఈ పాదయాత్ర ఎందుకు చేస్తూ ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. గత 40 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది. విద్యలో అన్యాయం జరుగుతూ ఉంది. విద్యలో ఎందుకు అక్కడ అన్యాయం జరుగుతూ ఉందంటే మనకు రిజర్వేషన్ లేక మన పిల్లలను మంచి మంచి కాలేజీలలో మంచి స్కూళ్ళలో చదివించే స్తోమత లేక, రిజర్వేషన్ లేక, యూనివర్సిటీలలో సీట్లు రాక మనోళ్ళు మధ్యలోనే చదువు ఆపేసి ఉపాధి కోసం కూలి పదో చిన్న చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇది కేవలం రిజర్వేషన్ లేక మనం వెనుకబాటుతనానికి కారణమైంది కాబట్టి విద్యలో వెనుకబడ్డాం. అదేవిధంగా ఉద్యోగాలలో వెనుకబడ్డాం. 40 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని లక్షల ఉద్యోగాలు నియామకాలు జరిగినాయి. దాంట్లో
రిజర్వేషన్ లేక కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని వేల మంది, లక్షల మంది ముదిరాజులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయం ప్రతి ఒక్క ముదిరాజు బంధువుకు తెలియజేయడానికి మేము ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు కాబట్టి రిజర్వేషన్ లేక ఈరోజు రిజర్వేషన్ సాధించుకోకుంటే మరి ఒక్క తరం నష్టపోతుంది. మళ్ళొక్క 30 సంవత్సరాల దాకా మనకు నియామకాలు జరగవు. ఇప్పుడే ఉన్న ఉద్యోగాలన్నీ నియామకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కనుక రిజర్వేషన్ సాధించుకోకుంటే నియామకాలు పూర్తయితే వాళ్ళు రిటైర్మెంట్ కాయి ఖాళీలు అయ్యే వరకు మనకు 30 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే మళ్ళీ ఒక తరం నష్టపోతుంది. ఆ తరం నష్టపోకుండా మేము నష్టపోయినాం, మా తండ్రులు నష్టపోయారు, మేము నష్టపోయినాం, రేపు మా పిల్లలు కూడా నష్టపోతారు. కాబట్టి నష్టపోకుండా ఉండడానికి ఒక పోరాటం తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ముదిరాజు ఆత్మగౌరవ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. అదే విధంగా ముదిరాజులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు బీసీ జనాభాలో 14% ఉన్నారు. 14%లో మన రిజర్వేషన్ ప్రకారం, మన జనాభా తమాషా ప్రకారం 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 12,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,000 గ్రామ పంచాయతీలలో మన ముదిరాజులు 1,200 నుంచి 1,500 మంది సర్పంచులు ఉండాలి. 60 నుంచి 70 మంది జెడ్పీటీసీలు ఉండాలి. 500 మంది ఎంపీటీసీలు ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మన ముదిరాజులు ఉన్నది వీళ్ళ మీద లెక్క పెట్టేంత మంది లేరు. పార్టీలు అన్యాయం చేస్తూ ఉన్నాయి ముదిరాజులకు. పోయినసారి టీఆర్ఎస్ పార్టీ చిన్న చూపు చూస్తే ఒక్క సీటు కూడా ముదిరాజులు కేటాయించకుంటే ముదిరాజులు వాళ్ళ గుర్తి బీఆర్ఎస్ పార్టీకి గుర్తి చెప్పేలాగా ఓడించిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ముదిరాజులను బీసీడీ నుంచి ఏకు మారుస్తామని ఎలక్షన్ మేనిఫెస్టో అయిన అభయస్థంలో చేర్చడం జరిగింది. మీరు సంవత్సరంన్నర మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా మా రిజర్వేషన్ గురించి ఆలోచించింది లేదు, మా ముదిరాల హక్కుల గురించి ఆలోచించింది లేదు. కాబట్టి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని వెంటనే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు మార్చి ముదిరాజులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కాబట్టి ముదిరాజ్ కార్పొరేషన్ కు ముదిరాజుల సంక్షేమం కోసం, ముదిరాజుల అభివృద్ధి కోసం సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు కేటాయించి ముదిరాజుల అభ్యున్నతికి పాటుపడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేదనంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ముదిరాజు చైతన్యవంతులవుతున్నారు, ఉద్యమానికి తెరదిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ సందర్భంగా మేము ఏ పార్టీకి తొత్తు కాదు, ఏ వ్యక్తికి తొత్తు కాదు. 4 వ్యక్తులకు పదవుల కోసం నేను ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి. 4 వ్యక్తుల అభివృద్ధి కోసం నేను ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి. 40 లక్షల ముదిరాజుల ఆశయ సాధన కోసం, 40 లక్షల మంది ముదిరాజుల ఐక్యత కోసం, 40 లక్షల మంది ముదిరాజుల బతుకులు మారడం కోసం నేను ఈ పాదయాత్ర మొదలు పెట్టిన. దీనికి అడుగడుగున నీరాజనం పలుకుతున్నా, అడుగడుగున మద్దతు పలుకుతున్న ముదిరాజు బంధువులందరూ నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. మా ఈ పాదయాత్రకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసిన తీసుకొండ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రడం భరత గౌడన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాటలేను ముందరకు కొంచెం జరగమని